శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం. పారు ఏ జర్నీ ఛానల్కి స్వాగతం అండి. నా ఛానల్ చూసిన వాళ్ళు కొంచెం లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అమ్మ గురించి మాట్లాడుకుందాము. అమ్మ పూజ చేస్తున్నాను కదండి, అమ్మ పారాయణం చేస్తున్నాను కదా, అమ్మలాగా అందంగా తయారవ్వాలని నాకు ఇష్టం అండి. అందుకే చక్కగా కాళ్ళకి పసుపు రాసుకొని పారాని పెట్టుకొని చక్కగా చీర కట్టుకొని నిత్యం ఇలానే మార్నింగ్ ఈవినింగ్ చీర కట్టుకొని పూజ చేసుకుంటానండి. ఇప్పుడు పారాయణం కదండి, అందుకని రోజు ఇలా తయారవుతుంటానండి, పసుపు అది రాసుకొని. సో शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नादनं ध्याये सर्वविघ्नोपशान्तये। ओम गणंजयाय नमः, ओम गणपते नमः, ओम हेरंभाय नमः, ओम धरणीधराय नमः, ओम महागणपते नमः, ओम लक्षप्रदाय नमः, ओम क्षिप्रप्रसादनाय नमः, ओम अमोघसिद्धये नमः, ओम अमिताय नमः, ओम मंत्राय नमः, ओम चिंतामणे नमः, ओम निधये नमः, ओम सुमंगलाय नमः, ओम बीजाय नमः, ओम आशापूरकाय नमः, ओम वरदाय नमः, ओम शिवाय नमः, ओम काश्यपाय नमः, ओम नंदनाय नमः, ओम वाचसिद्धाय नमः, ओम डुंडि विनायकाय नमः, ओम गणाधिपतये नमः. చక్కగా అలంకరించుకొని అమ్మను కూడా అందంగా అలంకరించి పువ్వులతోటి చక్కగా మందార కుసుమ ప్రియ కదండి ఆవిడ, అందుకని మందారాలు తీసుకొస్తుంటాను. ఇక్కడ మాకు అవే దొరుకుతుంటాయండి ఎక్కువ. మల్లెపూలు చాలా తక్కువగా దొరుకుతూ ఉంటాయి. నా అదృష్టం కొలిది ఏవో కొంచెం పువ్వులు దొరుకుతుంటే నేను తీసుకొచ్చి అమ్మకి పెట్టుకుంటున్నానండి. ఇంకా మన టైటిల్లో పెట్టినట్లండి, కామాఖ్య అమ్మవారికి కూడా పీరియడ్స్ అవుతాయా అంటే అవుతాయండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి, కామాఖ్య అమ్మవారికి పీరియడ్స్ అవుతాయి. ఆ టైము చాలా శక్తివంతమైన టైం అని చెప్తుంటారండి. ఇంత శక్తివంతమైన టైంలో మనం చక్కగా అమ్మవారి పారాయణం చేసుకోవడం చాలా ఏ జన్మలో చేసిన పుణ్యమో అని చెప్పుకోవాలండి. నేను యాక్చువల్లీ పారాయణం స్టార్ట్ చేద్దాము అనుకోవడము, అమ్మవారి అంబుబాచి మేళ అని చాలా పెద్దగా చేస్తారండి. ఈ 3 రోజులు అమ్మవారు టెంపుల్ డోర్లు క్లోజ్ చేసే ఉంటాయండి. అమ్మవారి మీద వస్త్రం వేసి ఉంచుతారు. ఆ వస్త్రము ఎర్రగా అయిపోతుందని చెప్తారండి. 3 రోజుల తర్వాత అమ్మవారి టెంపుల్ ఓపెన్ చేసిన తర్వాత అంబుబాచి మేళ అని పెద్ద మేళ చేస్తారండి. ఆ క్లాత్ని, ఎర్రగా మారిన క్లాత్ని వెళ్ళిన భక్తులందరికీ ప్రసాదంగా ఇస్తారంటండి. సో అంత మహిమాన్వితమైన రోజులు ఇవి. అంత మహిమాన్వితమైన రోజుల్లో అమ్మవారి పారాయణం చేసుకోవడం చాలా మంచిదండి. ఈ పారాయణం చేసుకోవడమే కాకుండా మంచి మాటలాడడం, ఆడవాళ్ళకి గౌరవించడము, మంచిగా మాట్లాడటము, శాంతిగా ఉండడము, ఇవన్నీ 4 రోజుల్లో చేయడం వల్లండి మనము నార్మల్ టైంలో మనం ఏ పారాయణం చేసినా, ఏ పూజలు చేసినా ఎంత ఫలితం ఉంటుందో అంతకు మించి ఈ 4 రోజుల్లో అమ్మవారి పూజలు కానీ పారాయణాలు కానీ చేస్తే అది ఎంతో మంచిది, ఎంతో పాజిటివ్ ఎనర్జీని ఇంట్లోకి తీసుకొస్తుందండి. మన పిల్లలు, మన కుటుంబం అంతా నిండు నూరేళ్ళు ఐశ్వర్య ఆరోగ్యాలతో సంతోషంగా ఉంటారండి. అమ్మవారి పారాయణం చేసుకోవడానికి ఇది ఎంతో మంచి రోజులండి. మీరు కూడా అందరూ అమ్మని చక్కగా ఆరాధించుకోండి. లలితమ్మని, అమ్మని పట్టుకుంటే, అమ్మ పాదాలు పట్టుకుంటే చిన్నప్పుడు మనం మన అమ్మ చేయి పట్టుకొని ఎలా నడుస్తామో, అమ్మ ఎంత జాగ్రత్తగా మనకు నడిపిస్తారు. అలానే అమ్మ పాదాలు పట్టుకుంటే, ఆ లలితమ్మ పాదాలు పట్టుకుంటే, అమ్మ చేయి పట్టుకొని మనకు నడిపిస్తుంది. ఎక్కడ మనం పడకుండా, అటు ఇటు దారి తప్పకుండా మనల్ని చల్లగా చూస్తుంది అమ్మ పారాయణం చేసుకుంటే అదృష్టం మా తల్లి నాకు కల్పించారు. అందంగా అమ్మని అలంకరించుకుంటే అదృష్టం నాకు కల్పించారు. మీరు కూడా అందరూ చక్కగా అమ్మవారి పూజ చేసుకోండి, పారాయణాలు చేసుకోండి. నియమాలు, పద్ధతులు అంటూ భయపడకండి. పారాయణం చేసినప్పుడు ఏవైనా చిన్న చిన్న తప్పులు వచ్చినా అందులో తప్పు ఏమీ ఉండదండి. దానివల్ల ఏది మనకి ప్రమాదం జరగదు. మనము చిన్నప్పుడు ఏదైనా తప్పటడుగు వేస్తే అమ్మ మందలిస్తారు కదా, మంచి మార్గంలో మనల్ని ఎలా తీసుకెళ్తారో అమ్మ కూడా జగజ్జనని, అమ్మకి తెలియదా
అమ్మ కూడా అలానే మనల్ని చక్కగా మంచి మార్గంలో తీసుకువెళ్ళడానికే అంతా చూస్తారు. మనకి ఏది కావాలి మన జీవితంలో మనం కోరుకున్నది కాదండి, మనకి ఏది మంచిది అనేది అమ్మకు తెలుసు కదా. అమ్మ అన్నీ ఇస్తారు. బ్రహ్మాండాలన్నింటినీ అమ్మే కదా, అమ్మ కనుచూపుతోటే కదండి నడుస్తున్నాయి. మనం ఏమాత్రం చెప్పండి, అమ్మ కన్ను సైగా ఒక్క చూపు, ఒక్క 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 మిల్లీ సెకండ్ చూపు అమ్మ దృష్టి మన మీద పడినా మన జీవితం ధన్యమండి. అమ్మని పాదాలు పట్టుకోండి. కష్టమైన, సుఖమైన, సంతోషమైన, బాధ అయినా ఏదైనా అమ్మకు చెప్పండి. అమ్మ చక్కగా చూసుకుంటారు. మీ స్తోమతను బట్టి చక్కగా అమ్మని పూజ చేసుకోండి. ఇప్పుడు మేము వేరే స్టేట్లో ఉంటున్నామండి. ఎందుకంటే పాప స్టడీస్ కోసమని ఇక్కడికి వచ్చి వేరే స్టేట్లో ఉంటున్నాము. ఇప్పుడు 3 years అవుతుంది. మాకు ఇక్కడ ఏంటంటే మన తెలుగు స్టేట్స్లో మనకు దొరికినట్లు అన్ని ఐటమ్స్ దొరకవండి. అయినా అమ్మ ఇంకా నాకు ఎలానో వచ్చారు నా దగ్గరికి కదా, ఇంకా అమ్మని ఎలాగైనా పూజ చేసుకోవాలని నెమ్మదిగా స్టార్ట్ చేశానండి. యాక్చువల్లీ పాప నీట్ కోచింగ్ కోసం మేము కోల్కతాలో ఉన్నప్పుడు అప్పుడు పాప కాలేజ్కి వెళ్ళేది. మేము 1 yearకే కోసం వెళ్ళి ఉండాలి కాదు, అక్కడ ఒక్కరిదాన్నే ఉండేదన్నమాట. అంటే పాప కాలేజ్కి వెళ్ళిపోతే ఇంక ఇంట్లో ఒక్కరిదాన్ని ఉండేదాన్ని కదా. ఆ టైంలో ఇంకా నాకు లలితా సహస్రనామము, లలితమ్మ అసలు ఏమీ తెలియదండి. తెలియకపోయినా ఇంకా ఎలాగో ఆ లలితా సహస్రనామం అనేది నా మైండ్లోకి ఎలా వచ్చిందో తెలియదండి. ఇంక వెంటనే యూట్యూబ్లో సెర్చ్ చేసి ఆ రోజు సహస్రనామం పెట్టుకొని అక్కడ ఏమీ ఉండేవి కాదండి. ఒక చిన్న దీపం పెట్టి, ఒక చిన్న గ్లాస్తో నీళ్ళు పెట్టి, ఒక అగరబత్తి వెలిగించేదాన్నండి. ఏదో చిన్న ప్రసాదం పెట్టేదాన్ని అంతే. అమ్మ అక్కడి నుంచి మాకు ఎలా తీసుకెళ్లారంటే, ఏ దారిని మమ్మల్ని ఎలా తీసుకెళ్లారంటే అది నిజంగా అంతా మాటల్లో చెప్పలేమండి. ఇప్పుడు పాప మెడికల్ చదువుతుంది, 3rd year అండి. సో ఇంకో 2 years మేము ఇక్కడ ఉండాలి. మేము ఇక్కడ ఏమి ఉన్నాయో వాటితోటే అమ్మని అందంగా అలంకరించుకుంటానండి. ఇదిగో ఇలా చిన్న పీఠం ఇక్కడ తయారు చేసుకొని ఇక్కడే పూజకు అన్నీ పెట్టుకొని సర్దుకున్నానండి. మన సొంత ఇంట్లో ఉన్నట్లు అవ్వదు కదండి. ఇక్కడ మన దగ్గర ఏది ఉంటుందో అమ్మకి అలానే పూజ చేద్దాం. శ్రీ మాత్రే నమః అండి. అందరికీ నమస్కారం.